హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు మనం సాంఘిక శాస్త్రం 10వ తరగతి పాఠ్యపుస్తకంలోని మరికొన్ని ముఖ్యమైన అంశాలను చర్చిద్దాం. 1943 నుంచి 1945 సంవత్సరాలలో బెంగాల్ కరువు వల్ల బెంగాల్, అస్సోం, ఒడిశాలలో 30 నుంచి 50 లక్షల మంది ప్రజలు చనిపోయారు. వరి ఉత్పత్తి 1970-71 నాటికి 40 మిలియన్ టన్నుల నుంచి 2010-11 నాటికి 75 మిలియన్ టన్నులకు పెరిగింది. సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్లస్ నికర దిగుమతులు మైనస్ ప్రభుత్వ నిల్వలలో తేడా సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార ధాన్యాలు బై జనాభా ప్లస్ 365. భారతదేశంలో సగటున ప్రతి వ్యక్తి రోజుకు 300 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పళ్ళు తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే వీటి లభ్యత 180 గ్రాముల కూరగాయలు, 58 గ్రాముల పళ్ళు మాత్రమే ఉంది. సగటున ప్రతి వ్యక్తి సంవత్సరంలో 180 గుడ్లు తీసుకోవాల్సి ఉండగా వీటి లభ్యత 30 మాత్రమే. ఆహారంలో సగటున ప్రతి వ్యక్తి సంవత్సరానికి 11 కిలోల మాంసం తీసుకోవాల్సి ఉండగా లభ్యత 3.2 కిలోలు మాత్రమే. రోజుకు ప్రతి వ్యక్తి 300 మిల్లీలీటర్ల పాలు తీసుకోవాల్సి ఉండగా లభ్యత 210 మిల్లీలీటర్లు మాత్రమే. మిడ్నాపూర్ ప్రాంతంలో ఎర్ర నేలలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రైతులు ఎక్కువగా బంగాళాదుంపలనే పండిస్తారు. వ్యవసాయ వైవిధ్యీకరణ ఆహార ధాన్యాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది. తలసరి ఆహార ధాన్యాల లభ్యతలో యూరప్, అమెరికా వంటి దేశాలతో పోలిస్తే భారతదేశంలో తక్కువ. రోజుకు పట్టణ ప్రాంతాల్లో 2100 క్యాలరీలు, గ్రామీణ ప్రాంతాల్లో 2400 క్యాలరీలు శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలి. గ్రామీణ పట్టణ ప్రాంతాలలో ప్రజలు తీసుకోవలసిన క్యాలరీల సగటు జాతీయ సగటు కన్నా తక్కువగా ఉంది. క్యాలరీల వినియోగం 1983తో పోలిస్తే 2004 నాటికి తగ్గింది. గ్రామీణ ప్రాంతంలో 80% ప్రజలు క్యాలరీల దృష్ట్యా తినవలసిన దానికంటే తక్కువ ఆహారం తింటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని అత్యంత అవసరమైన 2400 క్యాలరీల కంటే తక్కువగా ఉంది. భారతదేశంలో ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండటానికి ప్రజలకు చౌక ధరల దుకాణాలు ఎంతో ముఖ్యమైనవి. భారతదేశ దక్షిణాది రాష్ట్రాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ బాగుంటుంది. FCI ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వం
భారత ఆహార సంస్థ ద్వారా కొని నిల్వ చేసే ఆహార ధాన్యాలను బఫర్ నిల్వలు అంటారు. అదనపు ఉత్పత్తి ఉన్న రాష్ట్రాలలో రైతుల నుంచి వడ్లు, గోధుమలను ఎఫ్సిఐ కొనుగోలు చేస్తుంది. వీటిని ముందుగా ప్రకటించిన ధరల ప్రకారం రైతులకు చెల్లిస్తారు. ఈ ధరను కనీస మద్దతు ధర అంటారు. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్. ప్రభుత్వ సంస్థ ప్రతి సంవత్సరానికి ఎంఎస్పిని ప్రకటిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 1/3 ఆహార ధాన్యాలను రైతు నుంచి కొనుగోలు చేస్తాయి. 2013లో భారత ప్రభుత్వం జాతీయ ఆహార భద్రతా చట్టం అనే ఒక కొత్త చట్టం చేసింది. భారతదేశంలోని 3/2 జనాభాకు ఇది వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలలోని ప్రతి వ్యక్తికి సబ్సిడీ ధరకు 5 కిలోల ఆహార ధాన్యాలు అందుతాయి. పేదవాళ్ళలో అత్యంత పేదలకు 35 కిలోలు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం బియ్యం, గోధుమ, చిరుధాన్యాలను వరుసగా 3, 2, 1 రూపాయలకు అందిస్తుంది. ఈ చట్టం ప్రకారం అవసరమైతే గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా 75%, పట్టణ జనాభాలో 50% ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి ఆహార ధాన్యాలను కొనుగోలు చేసే హక్కు ఉంది. ప్రభుత్వం ఆహార ధాన్యాలను అందించే పరిస్థితిలో లేకపోతే ప్రజలు వాటిని కొనుక్కోవడానికి నగదు ఇవ్వాలి. ఈ చట్టం ప్రకారం గర్భిణీ స్త్రీలకు, పాలిచ్చే తల్లులకు, అంగన్వాడీకి వచ్చే 1 నుంచి 6 సంవత్సరాల పిల్లలకు, బడికి వచ్చే 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం పెట్టాలి. మధ్యాహ్న భోజన పథకం మొదట తమిళనాడులో మొదలై ప్రస్తుతం అన్ని రాష్ట్రాలలో అమల్లో అవుతుంది. పాఠశాలల్లో చదువుతున్న 14 కోట్ల మంది పిల్లలు ప్రస్తుతం మధ్యాహ్న భోజనం తింటున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ఆహారం వండటంలో దళితులకు, విధవలకు, ఏ ఆధారం లేని మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్లోని జాతీయ పోషకాహార సంస్థ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో చేసిన పోషకాహార సర్వే భారతదేశంలో పోషకాహార స్థాయి ఆందోళనకరంగా ఉందని వెల్లడి చేస్తుంది. ఆహార వర్గీకరణ. పిండి పదార్థాలు: గోధుమలు, బియ్యం, రాగులు, జొన్నలు, నూనెలు, పంచదార, కొవ్వు పదార్థాలు వంటి వాటి ద్వారా ఇవి శక్తిని అందిస్తాయి. మాంసకృతులు: పప్పులు, మాంసం, గుడ్లు, బియ్యం, చిక్కుళ్ళు, గోధుమలు వంటివి శారీరక ఎదుగుదలకు, కణజాల పునరుద్ధరణకు దోహదం చేస్తాయి. విటమిన్లు: పండ్లు, ఆకుకూరలు, మొలకలు, ముడి బియ్యం వంటి వాటి ద్వారా శరీరానికి రక్షణ ఇచ్చే అనేక కీలక వ్యవస్థలు పనిచేయడానికి ఉపయోగపడతాయి.
పిల్లల పోషకాహార స్థాయిని పరిశీలించడానికి ఎత్తు, బరువు కొలతలను ఉపయోగిస్తారు. దేశంలోని పలు రాష్ట్రాలలో సర్వే చేసిన 1 నుండి 5 సంవత్సరాల వయసున్న 7,000 పిల్లల్లో 45% మంది తక్కువ బరువు ఉన్నారు. ఒకటి నుంచి 3 సంవత్సరాల పిల్లలతో పోలిస్తే 3 నుంచి 5 సంవత్సరాల పిల్లల్లో ఇది చాలా ఎక్కువగా ఉంది. గుజరాత్ 58%, మధ్యప్రదేశ్ 56.9%, ఉత్తరప్రదేశ్ 53.2% వంటి రాష్ట్రాలలో ఇది 50%కి మించి ఉంది. తక్కువ బరువు ఉండటం అన్నిటికంటే తక్కువగా కేరళ రాష్ట్రం 24%లో ఉంది. బరువు చాలా తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి మొత్తం మీద 16% పిల్లల్లో ఉంది. వయోజనులైన స్త్రీ పురుషులలో పోషకాహార స్థాయిని శరీర బరువు సూచిక BMIతో కొలుస్తారు. BMI బరువు కిలోలలో బై ఎత్తు మీటర్లలో. పురుషులలో తీవ్ర శక్తి లోపం BMI <18.5 35%. అధిక బరువు లేదా ఊబకాయం BMI >25 10%గా ఉంది. 35% మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉండగా 14% మహిళల్లో అధిక బరువు లేదా ఊబకాయం కనిపిస్తుంది. శక్తి లోపం ఒరిస్సా, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అత్యధికంగా ఉంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్లో 33 నుండి 38% మహిళల్లో తీవ్ర శక్తి లోపం ఉంది. ఛత్తీస్గఢ్లో ప్రజా వైద్యశాలకు తక్కువ బరువు ఉన్న రోగులు ప్రతిరోజు పెద్ద సంఖ్యలో వస్తారు. ఛత్తీస్గఢ్లో కుటుంబానికి నెలకు రేషన్ దుకాణం ద్వారా లభించే 35 కిలోల ఆహార ధాన్యాలు 5గురు ఉన్న కుటుంబంలో 11 రోజులకే సరిపోతాయి. తలసరి ఆహార ధాన్యాల లభ్యత. అభివృద్ధి కొలబద్దగా తలసరి ఆదాయం స్థూల దేశీయోత్పత్తిల కంటే మానవ అభివృద్ధి సూచిక మెరుగైనది. ఒక దేశంలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు, సేవల విలువను GDP సూచిస్తుంది. అభివృద్ధిలో సామాజిక సూచికలైన విద్య, వైద్యం వంటివి చోటు చేసుకునేలా మానవ అభివృద్ధి సూచిక చేస్తుంది. భారతదేశంలో కార్మిక వర్గంలో 90%కి పైగా అవ్యవస్థీకృత రంగంలో ఉంది. ధారవి మురికివాడ ముంబైలో ఉంది. వనరులను అందించటంలో పర్యావరణ సామర్థ్యాన్ని పర్యావరణ వనరుల సరఫరా విధి అంటారు. కాలుష్యాన్ని పర్యావరణం గ్రహించి ప్రమాదరహితంగా మార్చే శక్తిని శుద్ధి చేసే విధి తెలియచేస్తుంది. సుమారుగా 300 జిల్లాల్లో గత 20 సంవత్సరాలలో భూగర్భ జలాలు 4 మీటర్ల మేర పడిపోయాయి. వ్యవసాయపరంగా సంపన్నంగా ఉన్న పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలోనూ, మధ్య దక్షిణ పీఠభూములలోని రాతి ప్రాంతాలలోనూ
కొన్ని కోస్తా ప్రాంతాలలోనూ వేగంగా పెరుగుతున్న పట్టణ ప్రాంతాలలోనూ భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువగా ఉంది. భారతదేశంలోని 89% జిల్లాల్లో చేతి పంపులలోని నీళ్లు తాగటానికి పనికిరావు. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్తు తరాలు తమ అవసరాలను తీర్చుకునే సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ప్రస్తుత తరాల అవసరాలను తీర్చుకోవటం. దోమల నియంత్రణ కోసం DDT పిచికారీ చేయడం వల్ల మనుషులపై, వ్యక్తులపై పడే ప్రభావం గురించి రాచెల్ కార్సన్ అన్న మహిళ 1962లోనే సైలెంట్ స్ప్రింగ్ అన్న పుస్తకంలో రాశారు. భారతదేశంలో ఎండోసల్ఫాన్ అనే రసాయనిక పురుగుమందు హానికర ప్రభావాన్ని చూస్తారు. కేరళలోని ఉత్తర ప్రాంతమైన కాసర్గఢ్ జిల్లాలో 1976లో జీడి మామిడి తోటలను పురుగు నుంచి రక్షించడానికి కేరళ రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్లతో 15,000 ఎకరాల్లో ఈ పురుగు మందును పిచికారీ చేయించింది. ఈ పని 25 సంవత్సరాల పాటు కొనసాగడంతో గాలి, నీళ్లు, మొత్తం పర్యావరణం ఎండోసల్ఫాన్తో కలుషితమయ్యాయి. దీనివల్ల కనీసం 5,000 మంది చనిపోయారు. భారతదేశంలో నర్మదా లోయ అభివృద్ధి పథకం అతిపెద్ద ఆనకట్ట సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల 37,000 హెక్టార్ల అడవి, వ్యవసాయ భూమి ముంపునకు గురి అవుతుంది. 5 లక్షల మందికి పైగా నిర్వాసితులవుతున్నారు. జలసింధి గ్రామం జుబువా జిల్లాలోని మధ్యప్రదేశ్లో ఉంది. ఇది నర్మదా నది తీరాన ఉంది. సర్దార్ సరోవర్ ఆనకట్ట వల్ల మధ్యప్రదేశ్లో ముంపునకు గురయ్యే మొదటి గ్రామం జలసింధి. సాకన్న, కకర్శిల, అకాడియా గ్రామాలు జలసింధి గ్రామం చుట్టూ ఉన్నాయి. జలసింధి గ్రామ చుట్టుపక్కల అడవి భూమిలో సజ్జలు, జొన్నలు, మొక్కజొన్న, బోడి, బేట్, శానిన్, ఖాద్రి, శనగలు, మిటికెలు, మినుములు, నువ్వులు, పల్లీలు పండిస్తారు. నర్మదా నదిని కాపాడే ఉద్యమంను నర్మదా బచావో ఆందోళన్ అంటారు. చిప్కో ఉద్యమం ఉత్తరాఖండ్లోని గుడ్వాల్ కొండలలో 1970 ఆరంభంలో సుందర్లాల్ బహుగుణ ద్వారా మొదలైంది. ఈ ఉద్యమం అహింసాయుత పద్ధతిలో వ్యతిరేకించాలని ప్రజలు చెట్లను హత్తుకున్నారు. దీని నుంచే ఈ ఉద్యమంకు చిప్కో అని పేరు వచ్చింది. చిప్కో అంటే హత్తుకోవడం. ఈ ఉద్యమంలో గ్రామీణ మహిళలు ప్రధానంగా పాల్గొన్నారు. ప్రాథమిక హక్కు అయిన జీవించే హక్కులో భాగంగా ఆరోగ్యకరమైన పర్యావరణానికి హక్కు ఉంటుందని న్యాయస్థానాలు అనేక తీర్పులిచ్చాయి. (1991) రాజ్యాంగంలోని 21వ అధికరణంలోని ప్రాథమిక హక్కులోని జీవించే హక్కులో జీవితాన్ని పూర్తిగా ఆనందించడానికి, కాలుష్య రహిత నీటిని, గాలిని పొందే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది.
2015 నాటికి మొత్తంగా సేంద్రియ వ్యవసాయానికి మారాలని నిర్ణయించుకున్న మొదటి రాష్ట్రం సిక్కిం. వంద శాతం సేంద్రియ రాష్ట్రంగా మారే పందాన్ని ఉత్తరాఖండ్ కూడా అనుసరిస్తుంది. మసాయి గిరిజన యోధులు కెన్యాకు చెందినవారు. యుర్తా గిరిజనులు కజకిస్తాన్కు చెందినవారు. కియాంగ్ గిరిజనులు టిబెట్కు చెందినవారు. గౌచో గిరిజన తెగలవారు దక్షిణ అమెరికాకు చెందినవారు. సంచార జాతుల గురించి 2013లో వాళ్ళు అంతరించిపోయే ముందు బిఫోర్ దే పాస్ అవే అన్న బొమ్మల పుస్తకం ప్రచురితమైంది. భారతదేశంలోని మొత్తం సాగు భూమిలో 9.2 కోట్ల హెక్టార్లు వర్షాధారం కాగా 5.1 కోట్ల హెక్టార్లు సాగునీటి కింద ఉంది. భారతదేశంలోని 3/2 భూమి వర్షాధారంగా ఉంది. దక్కన్ పీఠభూమిలో 16 రకాల పంటలను కలిపి ఒకేసారి విత్తేవాళ్ళు. మిశ్రమ పంటల వల్ల ఒక పురుగు తీవ్ర నష్టం కలిగించే స్థాయికి చేరకుండా నిరోధించబడుతుంది. హరిత విప్లవం తర్వాత వరి, గోధుమలకు ప్రాధాన్యత పెరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.